యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి పిచ్చుకలంక అనే గ్రామానికి వచ్చామండి. ఇక్కడ స్వామిని దర్శించుకుందాం, వచ్చేయండి. ఇక్కడ చాలా చిన్న ప్రాంగణంలో రోడ్డు పక్కనే స్వామివారిని ఇలా నిర్మించారండి. లోపలికి వెళ్తే కానీ ఊరు ఉండదన్నమాట. రోడ్డు మీద స్వామివారిని దాటుకొని ఊర్లోకి వెళ్ళాలి. చూసారా, లోపలికి ఎంటర్ అవగానే స్వామికి ఇలా చిన్న ధ్వజస్తంభం లాగా పెట్టారండి ఎదురుగా. ఇక్కడ స్వామి చూడండి, స్వామిని పెట్టారు. ఇక్కడ చిన్న విగ్రహం, స్వామి విగ్రహం పెట్టారనమాట. అక్కడ కూడా పువ్వులు, ప్రసాదం అంతా నిండుగా అలంకరించారండి స్వామిని. ఇది మన స్వామి చూడండి, తమలపాకులతో చాలా నిండుగా ఉన్నారండి స్వామి. స్వామి ఇక్కడ దాసాంజనేయ స్వామిగా భక్తులకు అభయమిస్తున్నారు, దర్శనమిస్తున్నారండి. చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారండి గుడిని మాత్రం. మనం ఏమైనా దర్శనానికి వెళ్ళినా కానీ వెనకే వచ్చేసి వాళ్ళు నీట్గా డోర్స్ అవి క్లోజ్ చేసుకొని చాలా స్వామివారిని, స్వామి గుడిని చాలా పకడ్బందీగా చాలా బాగా చూసుకుంటున్నారు. మెయింటెనెన్స్ అది కూడా బాగా చేస్తున్నారండి స్వామిని. చూడండి, స్వామిని దర్శించుకోండి మీరు కూడా. ఇక్కడ సీతారాముల పట్టాభిషేకం ఫోటో కూడా పెట్టారండి. ఇక్కడ ఆ ఫోటోకి కూడా పువ్వులవి అలంకరించారనమాట. చూసారా, ఇక్కడ కూడా సీతారాముల పట్టాభిషేకం ఫోటో అండి. స్వామికి ఇలా గ్రీన్ కలర్లో మొత్తం బాడీ అంతా గ్రీన్ కలర్ వేసి ఆ కిరీటం వరకు గోల్డ్ కలర్, చాలా నిండుగా ఉన్నారండి స్వామి. తమలపాకులు వేశారు నిండుగా, తమలపాకుల దండ. చూసారా, ప్రాంగణం అంతా చాలా చిన్న ప్రాంగణం అండి, చిన్న టెంపుల్, కానీ చాలా బాగా చూసుకుంటున్నారండి స్వామి టెంపుల్ని. చాలా నిండుగా ఉన్నారు కదండి మన స్వామి. చుట్టుపక్కల అంతా కూడా చూడండి ఎలా ఉందో, అట్మాస్ఫియర్ చూడండి, చాలా బాగుందండి. చాలా చల్లగా చాలా బాగుందన్నమాట. ఇది కొవ్వూరు హైవేకి పక్కనే ఉంటుందండి. ఇలా లోపలికి వెళ్తే ఊరు ఉంటుంది అనమాట. ఇలా హైవే పక్కనే స్వామివారి గుడి ఇలా నిండుగా ఉంది. మంగళవారం, శనివారం అయితే నిత్య పూజలు తప్పనిసరిగా చేస్తారంటండి. పంతులు గారు అంటూ ఎవరు లేరు, కానీ ఊళ్ళో ప్రజలందరూ కూడా ఈ మార్గం నుంచే ప్రతి ఒక్కళ్ళు ఊళ్ళోంచి బయటకు వెళ్ళాలి అంటే ఈ మార్గం గుండానే వెళ్ళాలంట. వచ్చి స్వామిని దర్శించుకొని పూజ చేసుకొని ప్రసాదం కానీ ఏమైనా పువ్వులు కానీ తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి వెళ్తారంటండి ఎవరైనా కానీ భక్తులు. ఇక్కడ స్వామివారికి కూర్చోవడానికి మంచి ప్లేస్ ఏర్పాటు చేశారు. చూడండి, దర్శించుకోండి స్వామిని. దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా. మనం మంగళవారం, శనివారం అనే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు తీరినప్పుడు వెళ్ళండి స్వామి గుడికి. కానీ ఏదో ఒక రోజు మాత్రం వారంలో ఒక్కరోజైనా స్వామిని దర్శించుకొని, మనకి స్వామిని దర్శించుకున్నాక వచ్చే ప్రశాంతత నేను మాటల్లో చెప్పలేనండి. అది మనం నమ్మి దండం పెట్టుకొని గుడికి వెళ్తే వచ్చే ప్రశాంతత వేరండి. ఏదో ఎవరో చెప్పారు కదా అని వెళ్ళి దర్శించుకొని స్వామిని వస్తే వేరు. మీరు స్వామిని హార్ట్ఫుల్గా నమ్మి మీరు స్వామి దగ్గరికి వెళ్ళండి. మీరు సంతోషంగా మనశ్శాంతిగా వెనక్కి తిరిగి వస్తారు ఇంటికి. నేను నా అనుభవంతో చెప్తున్నానండి. ఆంజనేయ స్వామి అన్న పేరు వింటేనే కొండంత బలం. ఆంజనేయ స్వామి మీరు చూడండి, మార్గం మధ్యలో వెళ్తుంటే ఎన్నో చోట్ల మన స్వామి లేని ఊరు ఉండదు. ఎన్నో చోట్ల స్వామి కనిపిస్తారు కదా. మీకు చూసినప్పుడల్లా మన స్వామి అన్న ఫీలింగ్ రాదా అండి? నిజం చెప్పండి, మీకు మీరు ఆలోచించుకొని చెప్పండి. నా అనుకోండి స్వామిని, ఆయన కూడా అదే అనుకుంటారండి. నా అనుకుంటారు మిమ్మల్ని. దయచేసి స్వామిని నమ్మండి, స్వామి సత్యాన్ని తెలుసుకోండి. మీ పిల్లలకి, మీ ఇంట్లో పెద్దవాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి కూడా
మీరు ఎన్నో పూజలు, పెద్ద పెద్ద పూజలు చేయక్కర్లా, రోజు గుళ్ళకు కూడా వెళ్ళక్కర్లేదండి. ప్రశాంతంగా మీరు స్వామిని ఎక్కడ నించున్నారో అక్కడ, ఎక్కడ కూర్చున్నారో అక్కడ స్వామిని తలుచుకొని ఒక్క 1 మినిట్ ధ్యానం చేయండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు స్వామి భక్తులుగా, స్వామి కూడా చాలా నమ్మకంగా చూస్తారండి. నమ్మండి స్వామిని. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి, మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో, పిల్ల పాపలతో సంతోషంగా ఆనందంగా ఉండాలని మన ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై శ్రీరామ్, జై హనుమాన్. కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.